మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అదిగో మెడ పక్కని గేట్ కాలు పట్టి ఇచ్చుకొని వచ్చినదే ఈ గేట్ అంతా కలిగేసింది నాన్న. ఈ కాళ్ళు నడుము నొప్పి కొంటే నొప్పి కాదు, లేని కాలేదు. ఈ మెడ నొప్పి నిన్ను కాళ్ళు చేసి నించేసి సంకటేయాలరా. నిన్ను బయట పనికుండా సంకటేస్తాను అన్నీ ఇంచేసి. ఎట్లా బయట పనిచ్చేది లేదు. అట్లన్నీ నేను గేటు తీసుకుని వస్తే కూడా గేటు ఫోన్ చేస్తామంటే కూడా ఫోన్ పెరుక్కున్నాడు, గేటు బేగం వేసుకుని వెళ్ళాడు. ఎవరిని రాని లేదు నాన్న. ఎవరికైనా చెప్పదామంటే కూడా నాయుడు నేల రాసి ఇచ్చేసిన అతను నా పేరుతో ఉంది నేల, నా నేల అని చెప్పి వాడు నువ్వు ఏడ బయట బాగకూడదు, నువ్వు కాళ్ళు చేతి నించేసి కూతురు దగ్గరికి పోతున్నావని డబ్బు రిటైర్డ్ అయిన ఆర్టీసీ రిటైర్డ్ అయిన ఆ డబ్బులంతా పెరుక్కునేసినాడు. సంగటేసేది లేదు, ఇప్పుడు బయట జరిగేసినాడు. దానికని అన్న కూతురు దగ్గర బతుకుతా ఉండా. ఇప్పుడు నిన్ను బయట పనికుండా కాళ్ళు చేతి నించేసి సంగటేస్తాను, నిన్ను బయట పనిచ్చేది లేదని చెప్పి పనికుండా సాయంత్రం కొట్టేసినాడు. జయచంద్ర నాయుడు కుసుమ నిన్నేడ పోనేమో, ఆ డబ్బు కోసం నీకు ఎట్టయినా సంగటేయాలా, నిన్నేడ పోనే బయట పోనేమో అని చెప్పి ఆ డబ్బు లేకుండా నేను రిటైర్డ్ అయిన డబ్బులు అంతా మొత్తం వాళ్ళే ఎత్తుకునేసి నేల రాయించుకునేసి నాకు ఎంపీ ఉన్నాడు, నీ వల్ల ఏమీ జరగదు, అన్నం పెట్టేది కూడా లేదు. నాకు మా బావారితో వచ్చి అడుక్కున్నాడు, సంగతి పెట్టిన ఆయనకు ఏం పెట్టేద్దరంటే వాడు ఉండేది లేదు సార్, కాళ్ళు చేతి నించేస్తాను అని చెప్పి కాళ్ళు చేతి నించేస్తానని సొక్కాయి పట్టుకొని నించుకొని. నేను ఉంటున్నది గుడిపాలలో ముత్తవల్లూరులో ఉంటున్నాను. మా నాన్న పేరు రుద్రాక్షి నాయుడు, మా అన్నయ్య పేరు జయచంద్ర. మాకేమంటే 2013లో నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మా నాన్నను బెదిరించి మా అన్నయ్య ఆస్తి రాపించుకున్నాడు. ఇన్ని రోజులు నాన్న నెల జీతం ఇస్తున్నాడు, 42,000 ఇస్తున్నందువల్ల ఇన్ని సంవత్సరాలుగా అన్నం పెడుతున్నారు. ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ రిటైర్ అయినాడు. రిటైర్ అయిన డబ్బులు కూడా తనకి తెలియకుండా అకౌంట్లో నుంచి ఫోన్పే ద్వారా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకొని తనకి హెల్త్ ఇష్యూ వచ్చాక తనని ఇంట్లో నుంచి నాది ఇల్లు, నా భాగంలో ఇల్లు ఉందని ఇంట్లోకి కూడా రానికుండా ఇంట్లో నుంచి తరిమేసినాడు. ఇప్పుడు మా నాన్నకు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి ఇంటికి వెళ్తే బలవంతంగా వాళ్ళు కొట్టి నడుము ఇంజురీ అయింది. ప్రస్తుతం మేము చిత్తూరు జిహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాము. ఇవన్నీ మీరు మీ నోటీసు తేవాలని కోరుకుంటున్నాము. మాకు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి సరైన న్యాయం కల్పిస్తారని పుతులపట్టు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. సరైన న్యాయం కల్పించమని అడుగుతున్నాము.